నమస్తే అండి. ఇదైతే 1 ఇయర్‌కి ముందు మేముండే షాప్ అనమాట. ఇంతకుముందు మా షాప్ వేరే దగ్గర ఉండేది. ఇప్పుడు మా ఇంటికి దగ్గరగా అయితే తీసుకున్నాము. ఇది మా బంధువులదే అనమాట. వాళ్ళైతే హడావిడిగా సున్నాలయ్యి ఏసిచ్చారు గానీ, ఏమి క్లీనింగ్ అది ఏమీ చేయలేదనమాట. ఇంక నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకున్నాను. ఆ రోజు అమ్మ వాళ్ళు లేరనమాట. ఇంక నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకున్నాను. డస్ట్ అంతా కూడా చాలా ఎక్కువుందనమాట. అదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇంక ఈ పైప్ పెట్టయితే క్లీన్ చేసేసాను. పైప్ చూసారా నాగుపాములాగా డ్యాన్స్ అయితే వేస్తుంది. మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం అయితే పట్టింది. ఒక్కదాన్నే క్లీన్ చేసేసి ముగ్గులైతే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డేనే షాప్ ఓపెనింగ్ అనమాట. నెక్స్ట్ అయితే షాప్ ఓపెనింగ్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా! అప్పటికి షట్టర్ ఒకటే పెట్టారు. బ్యాక్ సైడ్ డోర్ కానీ ఏమీ పెట్టలేదనమాట. చాలా ఇబ్బందిగా ఉండేదండి. అప్పుడు ఇంకా పాలు పొంగిచ్చేసి పేరంటాళ్ళకి తాంబూలం అది ఇచ్చేసి షాప్ అయితే ఏదో అలా పెట్టేసాము. అమ్మ వాళ్ళు కూడా ఇందులోనే కిరాణా షాపు పెట్టుకుంటున్నారు కాబట్టి ఫ్రిడ్జ్ చిన్న చిన్న సామాను అయి కూడా తెచ్చామనమాట అప్పుడు. ఇంక పూజ కూడా అయిపోయింది. 1 ఇయర్ అయిపోయిందండి ఈ షాపు ఓపెనింగ్ చేసి ఇప్పటికి. ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాననమాట. అప్పుడైతే షాప్ అయితే ఇలా ఉండేదనమాట. ఇంకా షాప్‌లో తర్వాత నేను ఎంబ్రాయిడరీ మిషన్ అది కూడా తీసుకున్నాను కదా! అదైతే వెనకున్న రూమ్‌లో అయితే పెట్టేసాను ఎంబ్రాయిడరీ మిషన్. అప్పుడైతే షాప్ ఇలా ఉండేది. తర్వాత ఇప్పుడైతే షాప్ ఇలా ఉందనమాట. నా జాక్ మిషన్, ఎంబ్రాయిడరీ మిషన్ ఈ రూమ్‌లో అయితే ఉంటాయి. ఫైనల్లీ షాప్ లుక్ ఇలా ఉంది.